హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పు మా పాప కూడా హాయ్ చెప్తుంది. నేను వీడియో స్టార్ట్ చేస్తా అని ఇట్లా ఫోన్ పట్టుకున్నా, వచ్చి కూర్చుంది. నేను హాయ్ చెప్తాను. తనకు కూడా తెలిసిపోయింది మా అమ్మ వీడియో తీసుకుంటుంది, నేను కూడా హాయ్ చెప్పాలి అని. హాయ్ చెప్పాను. హాయ్ అను. అవును హాయ్ అను. కాదు హాయ్ చెప్పాలి. ఈరోజు వీడియో ఏంటంటే నేను గుత్తి వంకాయ కర్రీ అనబోతున్నా. అలాగే ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు సమ్మర్ కదా, చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ తింటే ఎంత బాగుంటుందో. మస్తు రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరడం లేదు. ఫోన్ చూడొద్దు. చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరడం లేదు. నిన్న మా బావని ఫ్రూట్స్ తీసుకోమంటే ఫ్రూట్స్ తీసుకొచ్చిండు. ఇలా చేస్తాను. మా బావకి నైట్ డ్యూటీ. పొద్దున టిఫిన్లోకి ఉప్మా తిని పడుకుండు. అతనైతే గుత్తి వంకాయ కర్రీ అంటుందని చెప్పిన, అందులోకి బగారా రైస్ చేయమండు. సో ఇప్పుడు బగారా రైస్ గుత్తి వంకాయ కర్రీ అయితే వండుతా. ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇప్పుడు వంట వేయడం ఒకటే ఉంది. ఇప్పుడే ఇల్లు ఊడ్చిన. మా పెద్ద పాప చూడండి ఎట్లా అన్ని బొమ్మలు తీసి కింద పెట్టిందో. ఒక దిక్కు టీవీ చూస్తుంది, ఇంకొక దిక్కు బొమ్మలన్నీ కింద పడేసింది చూడండి. ఇల్లు అంతా చిందర వేసేది. ఎంత నీట్గా ఉంచినా చదువుతూనే ఉంటుంది, బొమ్మలు తీసి వేసనే ఉంటుంది. అది తీసుకొచ్చేసింది యాపిల్. అదేంటి ఏ ఫర్ ఏంటి చెప్పు. ఏ ఫర్ ఏంటి మంచిగా ఏ ఫర్ చెప్పు. యాపిల్ అంట. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. 3 వచ్చినాయి అంతే. చెప్పు. ఏ ఫర్ బీ ఫర్ సి ఫర్ డి ఫర్ యాపిల్ డాగ్, డి ఫర్ డాగ్. సో ఇప్పుడైతే నేను వంట ప్రిపేర్ చేస్తాను. ఇవి ఆడుకుంటారు. మా చిన్న పాప పడుకుంటలేదు, తను పడుకోబెడితే మా చిన్న పాప చూస్తుంది. హాయ్ చెప్పు మహా, హాయ్ చెప్పు మహా, హాయ్ చెప్పు. హాయ్ చెప్తుంది మా చిన్న పాప. అమ్మో మహతి హాయ్ చెప్పుతుంది, మహతి హాయ్ చెప్పుతుంది. సో ఇప్పుడైతే నేను వంట ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొన్ని పల్లీలు తీసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొన్ని గసగసాలు, కొన్ని నువ్వులను, కొద్దిగా జీలకర్ర వేసుకొని నువ్వులు చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ధనియాల పౌడరు, కొబ్బరి పొడి కానీ లేకపోతే కొబ్బరి ముక్కలు కానీ అలాగే పసుపు వేసుకొని వీటన్నిటి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి ఉల్లిగడ్డలు, టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కొంచెం పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ ఫిట్ అయ్యాక ఇందులోకి వంకాయ ముక్కల్ని వేసుకొని వంకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఇందులో టైట్ అయిపోతుంది కర్రీ, గ్రేవీ సరిగ్గా పట్టదు. అందుకే ఇందులో వేస్తాం. ఇందులో ఎప్పుడు ఏం చేయలేదు, ఇందులో ఎప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. అంటే వాడినా కానీ ఈ కర్రీ మాత్రం అంతగా ఏం ప్రిపేర్ చేయలేదు. అంటే దానికి దీనికి మస్తు వాడినా కానీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు గుత్తి వంకాయ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాం. తర్వాత మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, గ్రేవీ వేసుకుంటాం. అప్పుడు నేను అల్లం వేయడం మర్చిపోయినా, అందుకే అల్లం వేసుకుంటున్నా. అప్పుడు అల్లం వేయలేదు. ఇది కొంచెం ఆయిల్ ఫ్రై కావాలి. మా చిన్న పాప అయితే పడుతుంది, మా పెద్ద పాప ఆడుతుంది. మా బావ లేపేసింది వాళ్ళ డాడీ. మా బావ లేచింది, ఇప్పుడు ఫోన్ చూస్తుంది. ఇందులో ఆయిల్ మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని పైనుంచి వాటర్ వేసుకోవాలి. కర్రీలో ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోండి. వెరీ సింపుల్. ఇంతే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఏం చేసినావు వేదా? ఏం తింటుండు?
బీరకాయనా? అది కామేనే, బీరకాయ అంటే కూరనే. ఆమంటే అయ్యో ఆమంటే అయిపోయింది. కర్రీ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను తింటున్నా, ఎందుకంటే నేను పొద్దున ఉప్మా తినలేదు. నాకు ఆకలి అవుతుంది. టైం ఏమో 12 అవుతుంది, 10 నిమిషాల లెక్క. మా బావనం కరెక్ట్ 1:30 తింటాడు. ఎందుకంటే పొద్దున టిఫిన్ తిన్నాడు కదా, మధ్యాహ్నం మాకు అసలు ఏం తిన్నాడు. నేనేమో ఉప్మా తినబుద్ధిగా తినలేదు, అందుకని ఎప్పుడైతే అన్నం తింటున్నా. నేను తిని చెప్తే ఎట్లున్నది అనేది. బాగుంది. బాగానే ఉంది. మా బావకు నచ్చాలి ఫస్ట్. నేను ఎట్లున్నా తినేస్తా, అడ్జస్ట్ అయిపోతా. కానీ మా బావ నచ్చాలి. నచ్చితే ఇంకోసారి చేయమంటాడు, లేకపోతే ఇంకోసారి ఇలాంటి చేయకుంటాడు. తర్వాత మా బావ తినేటప్పుడు కూడా మా బావ రివ్యూ తీసుకుందాము, ఎలా రివ్యూ ఇస్తాడో. పర్లేదు, నాకైతే నచ్చింది. మా బావకు నచ్చదో చూడాలి. సో ఇదన్నమాట. ఇప్పుడు తిన్న తర్వాత ఫ్రూట్ సలాడ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఓకేనా? ఫ్రూట్ సలాడ్ కోసము ఫస్ట్ పాలను అయితే మరిగించుకుంటా. ఇక నేను హాఫ్ లీటర్ పాలను తీసుకున్నా, ఫుల్ క్రీమ్ మిల్క్. నేనైతే కస్టర్డ్ పౌడర్ని వెనీలా ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నాను నేను. దీనిని ఒక 2 చెంచాలు తీసుకొని నీళ్ళలో కానీ పాలలో కానీ ఇలా మిక్స్ చేసుకోవాలి. పాలు ఇలా పొంగేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ వాటర్ని ఇలా పాలల్లో వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. పాలు ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకుంటాను. వీటిని ఇప్పుడు చల్లారబెట్టుకుంటాను. చల్లారిన తర్వాత ఇందులో కావాల్సిన ఫ్రూట్స్, షుగర్ యాడ్ చేసుకుంటాను. నేను షుగర్ ఇప్పుడేం యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేస్తానని చెప్పి. కదా మా చిన్నపప్పు లేచి కూర్చుంది, చాలా ఉబ్బరిస్తుంది. వేడి మాత్రం మామూలుగా అయితే లేదు, తనకు వేడి అయినట్టు ఉంది. అందుకే లేచి కూర్చుంది. తనైతే ఒక 1/2 అవర్ అట్లా పడుకుంది. ఇంకా నిద్ర వస్తుందా? ఇద్దరు లేచినారు, పడుకొని లేచిన తర్వాత అన్నం పెట్టకుండా ఫ్రూట్స్ ఇచ్చిన, గ్రేప్స్ తింటున్నారు. మా పెద్ద పాప గ్రేప్స్ ఈ మమ్మీ అని అడిగింది, అందుకే గ్రేప్స్ ఇచ్చిన, లేకపోతే అన్నమే తినిపించేదాన్ని. మా చిన్న పాప తినేసింది, మా పెద్ద పాపను చూస్తుంది. ఎందుకంటే మా చిన్న పాప తినదో అని 2 ఇచ్చిన, అందుకే 2 తినేసింది. మా పెద్ద పాపను చూస్తుంది. మా పెద్ద పాపని మొత్తం తిని లేదు అయిపోయిందని చెప్తుంది. అట్లుంటుంది మా పెద్ద పాపతోని. చల్లన్న తర్వాత ఇంకా చిక్కబడింది కదా, వీడియోలో చూస్తే అర్థమవుతుంది తిక్కుగా. నేనైతే ఇందులోకి ఫ్రూట్స్, బనానా, యాపిల్, గ్రేప్స్, కొన్ని జీడిపప్పు తీసుకుంటున్నాను. దానిమ్మ గింజలు కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ అది ఖరాబ్ అయిపోయింది. అది ఇంట్లో ఉందని చెప్పి నేను మా బావకు తీసుకురమ్మని చెప్పలేదు. సో ఇప్పుడైతే దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. ఇలా అన్నీ ఇందులో వేసుకుంటే మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఫ్రూట్ కస్టర్డ్ అయినా అనొచ్చు, ఫ్రూట్ సలాడ్ చాలా ఎమ్మీగా ఉంది. అయితే మామూలుగా వస్తలేదు, బాగానే ఉంది. దీని ఇప్పుడు అయిపోయింది. ఇందులో నేను దానిమ్మ గింజలు వేద్దామనుకున్నా, కొంచెం డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే అది ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఒకటే ఉంది దానిమ్మ, అది ఖరాబ్ అయిపోయింది. బ్లాక్ కలర్ కిస్మిస్ వేద్దామన్నాగా కిస్మిస్ లేవు ఇంట్లో. నేను కిస్మిస్లు ఎక్కువ వాడము, అందుకే అవి ఇంట్లో లేవు. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సాయంత్రం తింటాము. కానీ మా పెద్ద పాప వెయిటింగ్ ఇక్కడ. మా పెద్ద పాపకి ఇస్తే కొంచెము మా బావ చెప్తుంది మమ్మీ జ్యూస్ చేసిందని, చూపిస్తుంది. మమ్మీ ఏం చేసింది చెప్పు, ఏం చెప్తుంది నీకు వచ్చి? వేద చెప్పు, వేద చెప్పు, అవి ఎందుకు గ్లాసులు ఎందుకు చెప్పు. గ్లాస్తో తాగేది కదా, చెంచుతో తినాలి. తిని చెప్పు ఎలా ఉందో. వేద తిను నాన్న. ఎట్లుంది? బాగుందా? సూపర్ అన్న. థమ్స్ అప్. నాకైతే నచ్చిందంట, నేను కూడా టెంప్ట్ అయిపోతున్నా. నేను కూడా కొంచెం తింటా. మా పెద్ద పప్పు అయితే బాగా నచ్చిందంట. సాయంత్రం కూడా కొంచెం ఇస్తా ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు ఇంకొంచెం నేను కూడా తింటా. నేను కూడా టెంప్ట్ అయిపోయినా. మా పెద్ద పప్పు తింటుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. మౌత్ వాటరింగ్ ఇక్కడ. ఇది మిగతా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం తింటాము. ఇప్పుడు ఇంకొంచెం మా చిన్న పప్పుకి తినిపించుకొని ఇంకొంచెం తింటా. ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఎలా ఉందో.
మమ్మీ దాని ముగ్గురు ఒక్కడే మిస్ అయ్యింది ఇంకా సూపర్ ఉంది. ఎట్లుంది బావా? నిజంగా మంచిగా నాకెందుకు మంచి లేదనిపించింది. బాగుందా? నాకు కూడా నచ్చింది. కానీ నువ్వేమంటావో కొంచెం మళ్ళీ చేంజ్ చేసేమో చెప్పడం అని అట్లా అన్నా. నచ్చింది నాకు కూడా. మంచిది కదా నిజంగానే. వేడ పొద్దున తిన్నది కొంచెం అంతే. మహతి ఎగ్ తిన్న తర్వాత అయితే మా చిన్న పప్పు మంచిగా ఆడుకుంటుంది. ఇక్కడ కింద ఐస్ క్రీమ్ బండి పోతుంది, దాన్ని చూస్తుంది. ఐస్ క్రీమ్ బండిని. ఐస్ క్రీమ్ బండి అంటే ఐస్ క్రీమ్ బండి కాదు, ఏదో ఉంది అది. ఆడుకో. అయ్యో తనేనా? ఆడుకో. మెల్ల 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 మెల్లగా. మా పెద్ద పాపనేమో పడుకుంది, తనేమో లేవలేదు ఇంకా. మధ్యాహ్నం తిన్న తర్వాత వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తా, బట్టలు మడత పెట్టేస్తా, ఇల్లు వచ్చేస్తా. మా పెద్ద పప్పు వేస్తే తనకైతే కొంచెం చల్ల ఫ్రూట్ కస్టర్డ్ ఇవ్వాలి, లేకపోతే అన్నం తింటే అన్నం తినిపించాలి, లేకపోతే ఎగ్ అయినా సరే తినిపించాలి. మా బావ కూడా పడుకుండు. లేచినావా వేదా? వేదా మహతి పెట్టవా? 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 పెట్టరా? పెట్టు. అది ఆమె సింహాసనం, ఆమె చైర్. అది ఆ చైర్ కోసం పెడుస్తుంది. ఎట్లుంది? మంచిగా ఉందా? నిజంగానే మంచిగా ఉంది. దాదిమ్మ గింజలు మిస్ అయినాయి అట్లా. దాదిమ్మ గింజలు లేవే, ఖరాబ్ అయింది మొత్తం. నేను అది ఉందనే తేకమన్నా, అది ఖరాబ్ అయింది. నీ పెద్ద బిడ్డలకి మొత్తం యాపిల్ ఉంది కదా, సేపులను తీసేసి ఓన్లీ లిక్విడే అవుతుంది, జ్యూస్ లాగా. అద్దా అవద్దంట పెట్టకే. తింటావా? ఇంకా ఏం చెప్పని అర్థమైతలేదు. ఇంట్లో అయ్యన్నా ఈ గిన్నెలో ఏమని చూపిస్తుంది. గిన్నె తీసుకో, చిన్నగా ఆడిపోతుంది. కింద అస్సలు కూర్చోదు అమ్మే. వేదా వేదా తింటావా? ఫ్రెంచ్ ఫ్రైస్, షాప్లో దొరికే చిప్స్ తింటారు. ఓన్లీ లిక్విడ్ రేపు నీ కోసం జ్యూస్ చేస్తా. సరే అది తిను, ఆ జ్యూస్ కూడా తింటావా? ఇట్లాంటి ఎక్కయి వేదకి. బాబా మైదాకి ఇసుకున్నా. చూసి చెప్పు, చూడకుండా కాదు. ఎప్పుడు చూసినావు? నీదేది వేద, నీది రెడ్ కాలేదు. రెడ్ వేదాక నువ్వు ఉంచుకోలేవు. నాదే బాగుంది. నైట్ డిన్నర్లోకి అయితే మా బావ కోసం జొన్న రొట్టెలు ప్రిపేర్ చేశాను. మాకేమో బగారా రైస్ ఉంది, అంటే నేను ఒక్కదాన్నే తింటాను రైస్. మా పెద్ద పాపకి కూడా వేడన్నం పెట్టాను. అలాగే మధ్యాహ్నం వండిన కర్రీ కూడా ఉంది. మా పెద్ద పాప కోసము, మా చిన్న పాప కోసం అని ఇక్కడ రైస్ ప్రిపేర్ చేశాను. కిచెన్లో అంటే మామూలు పరిసలేదు, చాలా వేడవుతుంది. మా పెద్ద పాప అయితే చపాతి తింటారు, రొట్టె తింటారు.
మేమైతే తినేసిన తర్వాత గిన్నెలను తోమేసాను ప్రస్తుతానికైతే. పొద్దున్న వారికి మంచి ఫ్రెష్గా ఉంటుంది ఇలా అన్నీ తోమి పెట్టుకుంటే. కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసేసాను. ఇలా ఉంది అన్నమాట ఈరోజు నా కిచెన్. నేను ఫ్రూట్స్ సలాడ్ చేశాను కదా, అది పోవడం లేదని చెప్పి కొద్దిసేపు నానబెడతాను. పొద్దుటి వరకు అయితే నానబెట్టిన, పొద్దున తోముతాను. ఇక మా పిల్లల కోసం పొద్దునకి బాదం జీడిపప్పు అయితే నానబెట్టినాను. ఇక్కడ మా చిన్న పాప కోసం రాగి జావ చేస్తాను, అందుకే ఇలా రాత్రి ఇలా పిండి కలిపి పెడతాను. మార్నింగ్ టిఫిన్లోకి పెసరట్టు చేద్దాం అనుకున్నా, అందుకే పెసలు బియ్యం అయితే కడిగి నానబెట్టాను నేను ఇక్కడ. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇలా ఉంటుంది ఇక్కడ. ఏ రోజు అయితే మా పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు ఇక్కడ. ఇద్దరు ఆడుతున్నారు, ఇప్పుడు పడుకోబెట్టాలి. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.